కాళేశ్వరంపై కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం కొనసాగుతోంది. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరుతో రేవంత్ సర్కారు మరోసారి కేసీఆర్పై విషం చిమ్ముతున్నది. రెండేండ్లుగా విచారణ పేరుతో మేడిగట్ట రిపేర్లు చేయకుండా కాళేశ్వరంపై కుట్రలు అమలు చేస్తున్నది ప్రభుత్వం. రెండేండ్లు విచారించామని చెప్పినటువంటి పీసీ ఘోష్ కమిషన్ కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఈ నివేదిక పరిశీలిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో ఇచ్చిన నివేదికని క్లియర్గా తెలుస్తోంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక వెనుక పొలిటికల్ రివెంజ్ అన్నదే ప్రధాన మోటివ్. కేసీఆర్ను బద్నాం చేయాలని, కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేయాలని ఇది రేవంత్ సర్కారు ప్రధాన లక్ష్యం. అందుకే షీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి నివేదిక అంశాలను స్వయంగా సీఎంఓ లీక్ చేసింది. రేవంత్ అనుకూల మీడియా సంస్థలన్నీ వీటిపై విషపు రాతలు వండి వార్చింది. ఒకవైపు పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ బతుకు తెరువుకు గురిపెట్టాడు. ఇదే తరుణంలో మరోవైపు బనకచెర్ల కోసం కాళేశ్వరాన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకునే కుట్రలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా గోదావరిని కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టారు. సమైక్య పాలకులు స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ కుట్రను ఛేదించారు తొలి సీఎం కేసీఆర్. పల్లెమెరిగే నీటికి కొత్త నడకలు నేర్పించి గోదావరిని కొండపోచమ్మ చింతకు చేర్చారు. కాళేశ్వరం అనే అద్భుతాన్ని 4.5 ఏళ్లలో సాకారం చేశారు. తెలంగాణలో సస్యశ్యామలం చేసిన ఆ కాళేశ్వరంను పూర్తిగా విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే కుట్రలను రేవంత్ సర్కారు అమలు చేస్తుంది. అసలు కేసీఆర్ చేసిన నేరమేంటి? మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరాన్ని నిర్మించడమే తప్ప తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే కేసీఆర్ చేసిన ద్రోహమా? కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజేనా? తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ప్రాజెక్టు కుటిల పాలకుల ఇంకెప్పుడు అర్థమవుతుంది? ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఇప్పటికే కాగ్ తేల్చేసింది. అయినప్పటికీ మేడిగడ్డను బూచిగా చూపించి కాంగ్రెస్ పూర్తిగా కాళేశ్వరానికి ఎసరు పెట్టింది. ఇప్పుడు అసలు కాళేశ్వరమే దండగని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న కుతంత్రానికి ఈ నివేదికే నిదర్శనమని తెలుస్తోంది. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు బహుళ ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లాలో టైలెండ్ భూములకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు ఇవన్నీ కాళేశ్వరంతోనే సాధ్యమవుతున్నాయి. ఒకవైపు ప్రాజెక్టు ఫలాలు పొందుతూనే మరోవైపు కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్పై రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ను బీఆర్ఎస్ నేతల బృందం సందర్శించింది. అయితే పంప్ హౌస్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు
ఈఎన్సీకి ఫోన్ చేసి మాట్లాడారు. పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు విడుదల చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని సర్కారుకు సూచించారు. పంపులు ఆన్ చేసేంత వరకు పంప్ హౌస్ దగ్గర నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. వారం రోజుల్లో కన్నెపల్లి పంపులు ఆన్ చేయకపోతే 1,00,000 మందితో పంప్ హౌస్ ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మేము కూడా చదివినాం, ఎవరు చెప్పలేదు. మరోవైపు బీఆర్ఎస్ అల్టిమేటంతో కాళేశ్వరం లింక్ 2లోని మోటార్లను రేవంత్ సర్కారు ఆన్ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటనల నేపథ్యంలో బీఆర్ఎస్ హెచ్చరికలతో ప్రభుత్వం దారికొచ్చింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంపు హౌజులో 5వ మోటార్ను ప్రారంభించింది. నంది రిజర్వాయర్ నుంచి లక్ష్మీపూర్లో గాయత్రి పంప్ హౌస్కు నీటిని తరలిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని వదిలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బదనాం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మేడిగడ్డ కుంగడం వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని శ్రీనివాస్ గౌడ్ సందేహం వెలిబుచ్చారు. చాలా కంట్రీస్లో ప్రాజెక్టులు కొట్టుకొని పోతాయి, అయినంత మాత్రాన కాదది మళ్ళీ కట్టిండ్రు. ఈ ఒక పిల్లరు కుంగిపోయింది. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ పిల్లర్ను ఎలక్షన్ల ముందర బదనాం చేయడానికి ఏమన్నా అండర్ గ్రౌండ్లో మైనింగ్ బాంబింగ్ పెట్టి చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని కూడా అనుమానాలు ఉన్నాయి. మేము ఆ ప్రాంతానికి పోయినప్పుడు చెప్పారు పెద్ద శబ్దం వచ్చింది సార్ అని. మేము కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. కానీ ఎవరైనా బాంబింగ్ చేసిండ్రా, ఎవరైనా బ్లాస్ట్ చేసిండ్రా, బదనాం చేయడానికి చేసిండ్రా, ఆ కోణంలో కూడా మేము ఆలోచన చేస్తాం ఖచ్చితంగా కూడా. మాకైతే ఇప్పుడు అదే అనుమానాలు ఉన్నాయి. పాత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ పోవడం కాదు, మీరేం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఎవరు దీన్ని నమ్మరు. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ రాకముందు తెలంగాణ, వచ్చిన తర్వాత తెలంగాణ. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదా?